నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లీలా వినోది అయిన శ్రీ మహావిష్ణువు సృష్టి సూత్రధారునిగా విష్ణు మాయా విలాస సంవిధానంలో భాగంగా కలియుగాన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. సప్తగిరులపై భక్త మందారునిగా స్వామి భక్తులందరికీ ఆప్తునిగా వర్ధిల్లుతున్నాడు. తిరుమలగిరి రాయునిగా కలియుగ వరదునిగా విఖ్యాతి చెందిన స్వామి తన పరంపరలోనే తెలుగునాట ఇంటింటి దైవంగా ఊరూరా వెలసిన దైవంగా స్వామి పూజలందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెం గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భక్త సంరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి తిరుమలలో ఆనంద నిలయాన్ని తన నెలవు చేసుకున్నాడు. అదే రీతిలో అబ్బిరాజుపాలెం గ్రామంలో నెలకొన్న శ్రీనివాస సన్నిధానం కూడా ఆనంద నిలయంగా అలరారుతోంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలియుగ అధిష్టాన దేవతయైన శ్రీ వెంకటేశ్వరుడు నెలకొన్న దివ్య సన్నిధానం అబ్బిరాజుపాలెం గ్రామంలోని ఈ దివ్య ఆలయం. సువిశాల లోగిలిలో ఆహ్లాదకర పరిసరాలలో కొబ్బరి చెట్ల సోయగాల మధ్య పచ్చదనాల పరిమళాల మధ్య ఈ ఆలయం అలరారుతోంది. ఆధ్యాత్మిక వీచికల్ని వెదజల్లుతూ ప్రశాంత వాతావరణానికి ఆలవాలంగా ఈ సన్నిధి అలరారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల మండలం పవిత్ర గోదావరి నదీ తీరాన అబ్బిరాజుపాలెం గ్రామం ఉంది. ఆకుపచ్చదనాల సౌందర్య సిరితో ఈ ప్రాంతమంతా శోభిల్లుతుంటుంది. మానవుల సర్వ పాపాల్ని హరించి వారికి సకల ఐశ్వర్యాల్ని అనుగ్రహించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీనిధిపతి, ప్రియపతి, వెంకటాచలాధిపతి, భక్తుల పాలిట పుణ్యపేటిగా కోనేటి రాయుడుగా వెలుగొందుతున్నాడు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చావతారమూర్తిగా అబ్బిరాజుపాలెం గ్రామంలో 1995 సంవత్సరంలో మే 11వ తేదీన ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈ ఆలయం దివ్య ప్రభాభాసితంగా అలరారుతోంది. ఎంతో ఎత్తైన శ్రీవారి విగ్రహం ఈ ఆలయానికి ప్రత్యేకత. ఆనంద నిలయేశుడు, ఆశ్రిత వరదునిగా కొలువైన ఈ సన్నిధి భక్తుల పెన్నిధిగా అలరారుతోంది. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రభా వెంకటేశ విభో శ్రీనివాస
ఇంతకంటే లోకోత్తరమైన సౌందర్యం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంతకు మించి భక్తుల్ని సదా సంరక్షించే దైవం మరెక్కడైనా ఉంటాడా అని భక్తుల మనోసీమల్ని భక్తిరసప్లావితం చేసే విధంగా గర్భాలయంలో స్వామి దివ్యమంగళ విగ్రహం గోచరమవుతుంది. ఎవరు ఏ విధంగా తలుచుకుంటే ఆ విధంగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఆనందో బ్రహ్మ అన్నట్టుగా బ్రహ్మానందమంతా బ్రహ్మాండ నాయకుని సమక్షంలోనే ఉన్న రీతిలో స్వామి నయన సమ్మోహనాత్మకంగా దర్శనమిస్తాడు. అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర క్షేత్రంలో త్రిముఖ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. పంచముఖ ఆంజనేయ స్వామి వైభవ ప్రాభవాలు లోక విదితమే. కానీ త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం అరుదైనది. త్రినాద వ్రతాన్ని ఆచరించి వరపుత్రునిగా పొందిన దంపతుల పుణ్యగాథతో ఈ త్రిముఖ ఆంజనేయ స్వామి వృత్తాంతం ముడిపడి ఉంది. వరపుత్రుడైన త్రిమూర్తులు అనే హనుమ భక్తుని ఉపాసనా శక్తికి ప్రతీక త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం. అనేక ఆంజనేయ రూపాలలో త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం విశేషమైనది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తిమత్వంతో త్రిముఖ ఆంజనేయ స్వామి ఆవిష్కారమయ్యాడు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో దొడ్డిపట్ల గ్రామంలోని కానూరి మూలాస్వామి సోమరాణి అనే పుణ్య దంపతులకు ఓ బాలుడు జన్మించాడు. అతనికి త్రిమూర్తులు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెంచుకోసాగారు. త్రిమూర్తులు బాల్యం నుంచే హనుమ భక్తుడై నిరంతరం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. ఆ బాలుడు త్రినాథ వ్రత విశేషం వల్ల జన్మించడం వల్ల ఆంజనేయ స్వామి త్రినాథులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా త్రిముఖ ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షమయ్యాడంటారు. స్వామివారిని అదే రూపంలో భక్తుల్ని అనుగ్రహించడానికి స్థాణువుగా నెలకొనమని త్రిమూర్తులు విన్నవించుకున్నాడట. అతని కోర్కెను మన్నించి హనుమ త్రిముఖాలతో త్రిముఖాంజనేయునిగా ఈ క్షేత్రంలో వ్యక్తమయ్యాడని స్థల పురాణం. హనుమత్ జయంతి ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుక. ఈ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. మణిశతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశశత భానుం శ్రిత జన కువలయ సీతమయూఖం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. అబ్బిరాజుపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సన్నిధులు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. అలాగే మహావిరాట్టు రూపం అభయాంజనేయ స్వామి 99 అడుగుల విగ్రహం ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టతను ఆపాదిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత విలక్షణమైన అభయాంజనేయ స్వామి విగ్రహంగా ఈ విశ్వరూప హనుమమూర్తి ఖ్యాతి పొందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయ భాగంలో నివాసముండే శ్రీదేవి భూదేవి స్వరూపాలు విడివిడి మందిరాలలో అర్చావతార మూర్తులుగా దర్శనమిస్తారు. महालक्ष्मी हरिदेवेरी क्षीराब्धि कन्या सौभाग्यदायिनी श्री अष्टलक्ष्मी पालिंचवम्म विष्णु मनोहरि चंद्र सहोदरी श्री महालक्ष्मी हरिदेवेरी क्षीराब्धि
కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వై అలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధాన్యలక్ష్మి వై ధాత్రిని వెలసి శ్రీతులను గాచే దయా తరంగిణి. ఇదే ఆలయ ప్రాంగణంలో 2013వ సంవత్సరం జూన్ 13వ తేదీన 99 అడుగుల ఎత్తైన మహాబల అభయాంజనేయ స్వామి విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. శూర ధీర వీర గంభీర ఆకృతిలో గదాయుధధారిగా విరాట్ రూప హనుమ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని అల్లంత దూరం నుంచి చూస్తే శ్రీరామ భక్త హనుమ దివి నుంచి భువికి తన భక్తుల కోసం దిగివచ్చాడా అనే రీతిలో సజీవ మూర్తిమత్వంతో ప్రకటితమవుతాడు. సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్ర. ఈ విరాట్ రూప హనుమ విగ్రహం కింద శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం నెలకొని ఉంది. సర్వాలంకార శోభితుడైన పవనకుమారుడు భక్తాభీష్టవరదాయక ముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజేహం 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 అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొంగు బంగారం కట్టెదుట నిలిచిన వరాల వేలుపు పిలిచిన పలికే దైవం వేడుకున్న వారి పాలిట ప్రత్యక్ష కల్పతరువని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రాంతంలో ఏ వేడుకైనా ఏ శుభకార్యమైనా తొలి పిలుపు స్వామికే. నిత్యోత్సవాలు మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు స్వామివారి వేడుకలు కడు కమనీయంగా కొనసాగుతాయి. ఈ వేడుకల్లో అశేష భక్తులు విశేషంగా పాల్గొని శ్రీవారి కృపా వైభవానికి పాత్రులవుతారు. దక్షిణ తిరుమల క్షేత్రంగా పేరుగాంచిన ఈ అబ్బిరాజపాలెం గ్రామంలో స్వామివారిని దర్శించినట్లయితే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించినంత ఫలితం కలుగుతుందని, అదేవిధంగా స్వామివారు తిరుమలలో ఉన్నట్టుగానే ఇక్కడ పొడవు కలిగి ఉండి వచ్చిన భక్తులకు ఎంతో శోభాయమానంగా చిరునవ్వుతో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించినట్లయితే కోరిన కోరికలు సిద్ధిస్తాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎక్కడ శ్రీనివాస సన్నిధానముంటే భక్తులకు అదే ప్రత్యక్ష వైకుంఠం. అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి. అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఈ క్షేత్ర పాలకుడైన త్రిముఖాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ విరాట్ రూప అభయ హనుమ సమక్షంలో వార్షిక విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సంపూర్ణంగా వెన్నతో అలంకరిస్తారు. ఇది ఈ క్షేత్రంలోని వేడుకల్లో ప్రధానమైనది. అబ్బిరాజు పాలెంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యకారకం. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, పెనుగొండ, పాలకొల్లుల మీదుగా ప్రయాణించి అబ్బిరాజుపాలెం చేరుకుంటారు. శ్రీకరం శుభకరం సకల సౌఖ్య ప్రదాయకం శ్రీనివాస సన్నిధి. తిరువేంకటేశ్వరుడు అంటేనే శ్రీప్రదంగా సకల కష్ట నిష్ఠూరాల్ని నివారించేవాడని సాంకేతార్థం. స్వామి సార్థక నామధేయునిగా అలరారుతున్నాడు. కోటి సూర్యుల ప్రకాశవంతమైన శమంతకమణి వలె సప్తగిరీషుని కరుణా వైభవం దశ దిశలా ప్రకటితమవుతోంది. తిరుమల రాయుడే అది దైవం భూలోకాన. ఇది ఎన్నటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ఆన. సకల సంవేద్యుడైన శ్రీపతి కరుణా వైభవాన్ని సదా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.